first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. మీరు రావడం లేట్ అవుతుందని ఇప్పుడే అంటున్నా. వచ్చి చాలాసేపు అయిందా? లేదు. సారీ, మీరే చెప్పండి. మళ్ళీ ఫోన్ చేశాను, బయలుదేరిపోయారన్నారు. టీ అంకుల్ డాడీ తర్వాత వస్తాను. వీళ్ళు గెస్టే. తను మాల. మరి మీరు మేడం? ఐఎమ్ గుల్షన్. అంకుల్ డాడీ ఇండియా టుడే తెమ్మన్నారు. ఇండియా టుడే ఎక్కడ ఉందా చూడు, కింద. పొద్దున్న చూశాను, సీను గారు తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ లేదు. స్పోర్ట్స్ స్టార్ కింద ఉందా చూడు. ఉందా? సీనియర్ ఆ రాక్షసుని లేపుకో, ఇప్పుడే నిద్రపోయాడు. కాసేపే వచ్చి కథలు చెప్తూ గానీ నేను కూడా ప్రశాంతంగా వంట చేసుకుంటాను. అలాగే ఆంటీ, బాయ్ బాయ్ బాయ్. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అన్నీ దీంట్లో రాసున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటలకి కమాండర్తో మీటింగ్. 7 గంటలు బయలుదేరితే చాలు. వెళ్లే ముందు నన్ను కలిసి మీ గెస్ట్ రూమ్ వదిన గారు అన్నీ చెప్పారు. బయటకు వెళ్తున్నారా? అవును. వంట అయిపోయింది, భోంచేసి వెళ్ళకూడదు? ఇప్పుడే ఏంటి, ఆకలి లేదు, వచ్చాక తింటాను. వాళ్ళని భోంచేయమను. నువ్వు కూడా నా కోసం వెయిట్ చేయద్దు. ఇది మా ఇంట్లో చూపించక్కర్లేదు, నాకు ఇష్టం ఉండదు. ఓకే, విషయానికి వద్దాం. మా కమాండర్తో మేము ఎప్పుడు మాట్లాడాలన్నా ఈ రేడియోలో కాంటాక్ట్ చేయగలుగుతాం. ఆయన కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు. మీ పోలీసులు మా మాటలు మానిటర్ చేయాలన్నా చేయలేరు, చేసినా ఏం వినిపించదు. ఇది లేటెస్ట్. అసలు ఈసారి కమాండర్ మాట్లాడితేగా ఓన్లీ బీపింగ్, ఒక లాంగ్ బీప్ ఇస్తే రెడీగా ఉండమని అర్థం. 3 బీప్స్ ఇస్తే నీ భార్యని, నీ కొడుకుని చంపేయమని అర్థం. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు మా కమాండర్కి సరైన సమాధానాలు చెప్పి సహకరిస్తావని. ఒకవేళ నీ పద్ధతి ఆయన నచ్చలేదనుకో, అందమైన భార్య, చక్కటి కొడుకు నా చేతులతో ఏం చేయనివ్వకు. ఓ ఓ హో 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 డీసీపీ గారు, నేను ఇంకా పూర్తిగా చెప్పనే లేదు. ఏమలా అన్నీ చెప్పానా? జీప్ సంగతి మీ జీప్ని గార్డ్స్ని తీసుకెళ్ళద్దు, ట్యాక్సీలో వెళ్ళండి. ఆలస్యం అయితే కమాండర్కి ఇష్టం ఉండదు. అన్నీ జ్ఞాపకం ఉన్నాయా? ఏంటి ఆలోచిస్తున్నావు? మా ఇద్దరిని కొట్టి చంపేస్తే మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుందనా? మా వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు.
ఎక్కు. తీసుకురండి. ఎక్కువ పని. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. కెన్ ఐ గెట్ ఎ లిఫ్ట్? ఏమిటి నీ చేతికి చాలా చూస్తున్నావు? ద్రోహం చేశాడనా? పొరపాటు. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ముందు ఆది కూడా అంతే. అయితే సుమిత్రని సీరుని కాపాడటం కోసం మొత్తాన్ని మాతో చేరిపోయాడు. నీకు కూడా భార్య బిడ్డ ఉన్నారుగా, జీనత్, గుల్షన్. అందుకే ఫ్యామిలీ ఉన్నవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ సారీ రా. సీను సుమిత్ర ఎక్కడున్నారు? ప్రస్తుతానికి క్షేమంగా వాళ్ళింట్లోనే ఉన్నారు. నేను ఈ రేడియోలో ఒక లాంగ్ బీప్ ఇస్తే మా వాళ్ళు అక్కడ చంపటానికి సిద్ధమవుతారు. దే ఆర్ 3 బీపులు ఇస్తే మీ వాళ్ళు చచ్చిపోతారు. సురేంద్ర చెప్పాడు కదా. ఓకే, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. నేను అడిగిన వాటికి జవాబు చెప్పు. చెప్పాది. ఏం చెప్తే మటుకు వీడేం చేయగలడు? ధైర్యంగా చెప్పు. నువ్వు నోర్మై. అతను చెప్తాడు. టెర్రరిస్ట్ సెక్షన్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 4. గుడ్. ఏమిటవి? ఇంటెలిజెన్స్, ఇంట్రాగేషన్, ప్లానింగ్ అండ్ ఆపరేషన్. నాట్ బ్యాడ్. ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ ఎవరు? డిఐజీ నారాయణ స్వామి. నో నో, సరిగ్గా చెప్పు. డిఐజీ నారాయణ స్వామి. డిఐజీ నారాయణ ఆయనే. భద్రాన్న మాట విను. భద్రాన్న మాట విను. ఇట్స్ మీ. నో అబ్బాస్,
అబ్బాస్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. డిఐజీ నారాయణ స్వామియే కదా ఆపరేషన్స్ ఇన్ఛార్జ్. ఐఎమ్ సారీ అది. డిఐజీ నారాయణ స్వామి కదా. Shut up! It's enough. భద్ర భద్ర నమ్మా. ఏం కాదు, పొద్దున్నే వచ్చేస్తాడు. పేరు ఒక్క పేరు చెప్తే చాలు. ధనుష్. ఎవరు? నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. సార్ నేను పీటీ డ్రైవర్ని, నేనేం తప్పు చేయలేదు. నాకు మీ సహాయం కావాలి అంతే. పోనీ. చెప్పు, ధనుష్ ఎవరు? సార్ అసలు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసా? ఇక్కడే పైనుంచి నీళ్లు పడే చప్పుడు వినిపించింది. అదేం కొండ గుర్తు సార్? బ్యాక్ బ్యాక్. గంట సేపటి నుంచి లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఆపు అంటున్నారు సార్. మీకు తెలియపోతే పోనీ ఎవరన్నా అడగచ్చు కదా సార్? నో, పోనీ పోనీ పోనీ. సార్ ఆ. రాత్రి 2 గంటలైంది, ఇంటికి వెళ్ళాలి. దయచేసి మీరు దయచేయండి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. సార్ ఏం లేదు, ప్లీజ్ టేక్ అ లెఫ్ట్ ప్లీజ్.
హలో హలో శ్రీనాథ్ ఆ. నేను ఏంటన్నయ్య ఇంత రాత్రిలో ఫోను? చాలా లేట్ అయింది కాదు. సుమి బాబు ఎలా ఉన్నారు? వాళ్ళు బాగానే ఉన్నారు కానీ అబ్బాస్ వచ్చాడా? ఆయన ఇంకా రాలేదే. వస్తే ఏదైనా చెప్పాలా? ఏం లేదు. వాడు రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. సరే. సారీ చాలా లేట్గా. మన మధ్య సారీలు ఏంటన్నయ్య, కోపొస్తుంది నాకు. యా గుడ్ నైట్. భోంచేశారా? బిర్యానీ కాస్త వేడి చేయనా? నేను చేయలేదు రండి, అబ్బాస్ ఇంటి నుంచి వచ్చింది. అంటే మంచి బిర్యానీయే. తిండి నీళ్ళు. నీకు దాహం వేస్తుంది కదా? నువ్వేమన్నా సూపర్ మ్యాన్ అనుకుంటున్నావా? పచ్చడి చేసేస్తాను. ఎందుకలా మొండికేస్తావు? నేను అడిగింది ఒకే ఒక ప్రశ్న, ఒకే ఒక సమాధానం. ధనుష్ ఎవరు? అదొక పేరేనా? నాకు తెలుసు. వాడెవరినో నువ్వే ట్రైన్ చేశావు. వాడిని కాపాడటం కోసం ఇదంతా అనుభవిస్తున్నావు. ధనుష్ ఎవరో చెప్పు. చెప్తే నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేయకుండా వదిలేస్తాను. నువ్వేం తిట్టావో తెలియటం లేదు. అదే తిట్టు నిన్ను నేను తిట్టాననుకో, సేమ్ టు యూ. టైం అయిపోతుంది. నీ శక్తి సామర్థ్యాలు, జీవితం, లాయల్టీ అనే దానికోసం బలి చేసుకోకు. విశ్వాసం అనేది ఉందని జనం మర్చిపోయారు. నీలాంటి వాడు ఉన్నాడన్న ఎవరు ఉన్నా మనం. విశ్వాసానికి విలువ లేదు. అదీగాక ఇక్కడెవరూ లేరు. ఎవరికి తెలియదు. చెప్పే ధనుష్ ఎవరు? చెప్పు. ధనుష్ ఎవరు? చెప్పు. 3 లెక్క పెడతాను. అండ్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్. 1 2 ఏమిటిది? ఉత్తినే చచ్చిపోయాడు? నేను చెప్పింది అర్థం కాలేదా? డిస్పోజ్ ది బాడీ. ఆయన మాకిలా అన్నం చేసి వెళ్ళిపోయారు అన్నయ్య.
ఏమైంది? ఏమండి? ఏమండి?